బేసిక్గా రచయితలు అంటే వాళ్ళు మనసు పెట్టి ఆ పాత్రని అవపోసన పట్టుకొని ఆ పాత్రలోకి ప్రవేశించి మాటలు రాస్తారు అంటూ ఉంటారు. నిజమే, అలా రాస్తేనే పండుతుంది. మరి అలా అయితే మీరు ఎన్ని పాత్రల్లోకి ఒదిగిపోయి ఉండాలి? అది అది రాయటంలో అదొక ధర్మం అండి. నేను చేసింది 10 సినిమాల లోపు. లెక్కన అసలు మహానుభావులు ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే నేనంతా. ఇప్పుడు పరశుర ప్రదర్శ గురువు గారు 400 సినిమాలు చేసున్నారు. ఎన్ని క్యారెక్టర్స్లో పరకాయ ప్రవేశం చేసి ఉంటారు, కొన్ని వందలు. జంధ్యాల గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నాకు ఏంటంటే ఒక మంచి సినిమాలు వచ్చాయి, మంచి క్యారెక్టరైజేషన్లు వచ్చాయి. నాకు 10 సినిమాల లోపైనా కానీ మంచి పడ్డాయి. వాటికి మంచి మంచి డైలాగ్స్ రాసే అవకాశం ఉన్నటువంటి విభిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న క్యారెక్టర్స్ దొరకడం అనేది నా అదృష్టం. కొంచెం ఇంకా 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 రాయాలి, ఇంకా చేయాల్సింది బోల్డ్ ఉంది. కానీ 10 సినిమాల ప్రయాణంలోనే చాలా మంచి చిత్రాలను మీ ఖాతాలో పడినాయి కదా. నా ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు కావడమే దానికి కారణం అండి. నా ఫస్ట్ మూవీ ఇంకేదైనా రెగ్యులర్ మూవీ నేను చేసి ఉన్నట్టయితే ఇంత మంచి మంచి సినిమాలు రాసే అవకాశం నాకు వచ్చేది కాదేమో. అది కృష్ణ గారు నాకు ఇచ్చినటువంటి అదృష్టం, అవకాశం. బేసిక్గా నాటక రంగం నుంచి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఆ మూలాల నుంచి వచ్చారు కదా. దాంతోటే తొలి చిత్రం కృష్ణ వందే జగద్గురు అయ్యిందని విన్నాం మేము. దానికి ఇది ఎంతవరకు సపోర్ట్ చేసిందంటారు? విపరీతంగా సపోర్ట్ చేసిందండి. అయితే నాటకరంగ అనుభవం ఉంది కాబట్టి నాకు కృష్ణ వందే జగద్గురు అవకాశం రావటం కాదండి. పుత్రబొమ్మ సీరియల్లో నా వర్క్ చూసి, పుత్రబొమ్మ సీరియల్ కూడా అది కృష్ణ గారి హౌస్ ప్రొడక్షన్, ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్, సేమ్ గౌతమిపుత్ర శాతకర్ణి, కంచె, కృష్ణ వందే జగద్గురు ప్రొడక్షన్ హౌసే. వాళ్ళకి టీవీ సీరియల్స్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. నా ఫస్ట్ డైలీ సీరియల్ పుత్రబొమ్మ, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్. ఆ సీరియల్లో నా వర్క్ చూసి కృష్ణ గారు నాకు సినిమా అవకాశం ఇచ్చారు. ఇంకెవరన్నా అయితే ఒక వెర్షన్ రాసి తీసుకురండి, చాలా బాగా రాస్తున్నారు, ఒక వెర్షన్ రాయండి చూద్దాం అనొచ్చు. ఆయన అలా కూడా అనకుండా నా మీద నమ్మకంతో డైరెక్ట్గా మీరే రాస్తున్నారు, మీరే రైటర్, రాసేసేయండి అన్నారు. అది ఆయన మంచి మనసు, నా మీద నమ్మకం. మా అమ్మ నాన్న ఇద్దరు థియేటర్ ఆర్టిస్టులు. చిన్నప్పుడు అదే వాతావరణంలో పెరిగా నేను. అలాగే చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడుతూ, అలాగే రాయటం అలవాటయ్యి రాస్తూ, అలాగే రచన మీద ఆసక్తి పెరిగి ఇటొచ్చా. సో ఏంటంటే నాకు ఆ వాతావరణం అంతా తెలుసు. అది నాకు బాగా ఫస్ట్ పిక్చర్కి నాకు బాగా ప్లస్ అయింది. బేసిక్గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక సక్సెస్ అనేది అంత వేగంగా తలుపు తట్టడం అనేది అంత వేగంగా జరగదు. చాలా మందిని చూసాం మనం. కానీ మీ విషయంలో మాత్రం పట్టిందల్లా బంగారం లాగా మారింది. మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా మంచి హిట్లు అయినాయి. దీన్ని మీరు మీ కష్టానికి ప్రతిఫలం అనుకుంటున్నారా, లేదంటే అదృష్టం కూడా కలిసి వచ్చింది అనుకుంటున్నారా? అదృష్టం కలిసి వచ్చి కష్టానికి ప్రతిఫలం వచ్చింది. రచయిత అనిపించారండి. కష్టానికి ప్రతిఫలం రావాలంటే అదృష్టం ఉండాలి, అన్నీ ఉండాలి, కలిసి రావాలి. అదృష్టం కలిసి రావాలంటే కష్టపడాలి. ఈ రెండు, కష్టం అదృష్టం, ఈ రెండు కూడా ఏంటంటే ఒక శరీరానికి ఆత్మ లాంటివి. అది శరీరమైతే ఇది ఆత్మ, ఇది శరీరమైతే అది ఆత్మ. ఒకటి లేకుండా ఒకటి ఉండదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.